నమస్తే అండి. మీ పేరు? నా పేరు రఘురామ్ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇక్కడ పోర్ట్‌లూరు నుండి వచ్చామండి. ఓకే. ఈ ఆలయానికి మీరు వస్తూ ఉన్నారు కదా! ఇక్కడున్న విశిష్టతలు ఏంటి? ఇక్కడ శ్రీ జ్యేష్ఠ లక్ష్మీ సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం ఇది. ఇక్కడ స్వామివారు బాగా మహిమగలుగా ఉంటారు. స్వామివారు వచ్చేసరికి 7 అడుగుల విగ్రహంగా ప్రతిష్ఠించారు. అవును. మేము అనుకోకుండా ఒక ప్రాబ్లంలో ఇలాగ బందీగా అయినప్పుడు స్వామివారి కల్లోకి వచ్చి మీరు మన గుడికాడికి వస్తారు, గుడికాడికి వచ్చి సేవ చేస్తారని చెప్పేసి కల్లోకి రావడం జరిగింది. నేను వెంటనే 4వ రోజు వచ్చేసి గుడికాడి సేవకు వచ్చేసాను. ఇంకోటి వచ్చేసరికి మా అమ్మగారికి అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడే టెంపుల్లోనే సేవ చేస్తూ ఉండగా కొంచెం టెంపుల్ కాంచి ఇంటికి లేట్గా వెళ్ళేసరికి మా అమ్మగారు అనారోగ్యంతో ఇంటికాడ ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయడం జరిగింది. నేను అక్కడే ఉండి గుళ్ళో స్వామివారికి మొక్కున్న హాస్పిటల్లో నుండి మా అమ్మవారికి బాగుంటే నడిచి వస్తా అని చెప్పేసి మొక్కున్నాను. మా అమ్మవారు చిన్నగా వారం కోలుకుంటా రావడం జరిగింది. నేను 7 వారాల నుంచి మా పోర్ట్‌లూరు నుంచి శనేశ్వర దేవస్థానం వరకు నడుచుకుంటూ వచ్చాను. ఎన్ని వారాలు వచ్చారు అలా? అట్లా 7 వారాలు వచ్చామండి. 7 వారాలు. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ గుడి ఇక్కడ మా ఊరు నుంచి మళ్ళీ ఇక్కడికి నడుచుకుంటూ రావడం జరుగుతుంది. కొంచెం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పోతాయని చెప్పేసి. నయమైందా మరి మీ అమ్మగారికి? మా అమ్మగారికి నయమైందండి. మళ్ళీ ఆమె ఇప్పుడు నార్మల్గా ఇంతకుముందు ఎలాగ ఉన్నదో అలాగనే పని కూడా వెళ్ళిపోతున్నారు, పని చేసుకుంటున్నారు. ఇక్కడికి వినకొండ నుంచే కాకుండా ఇంకెక్కడి నుంచైనా వస్తారా? ఇక్కడ నుంచి వినుకొండ కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా భక్తులు వస్తుంటారండి. వచ్చి స్వామివారిని దర్శించడం జరుగుతుంది. అభిషేకం కూడా బాగా చేస్తారని చెప్పేసి అంటుంటారు. ఇక్కడ ఒక్కసారి ఈ టెంపుల్ కాడికి ఒకసారి వచ్చినప్పుడు ఒక భక్తులు మళ్ళీ రావాలని వాళ్ళకి మనసులో అది పడుతుందండి. ఇక్కడ ఓకే. మాకు కూడా ఈ గుడిలో నేను కూడా కమిటీ నెంబర్ కాబట్టి నాకు చెబుతూ ఉంటారు అక్కడ వాళ్ళందరూ.